జీవన అలాగే జ్యోతి వాళ్ళిద్దరూ కూడా కారులో వెళ్తూ ఉంటారు. ఇక వెళ్తూ ఉండగా జీవన అయితే డ్రైవ్ చేస్తూ ఉంటుంది. ఇక జీవన డ్రైవ్ చేస్తూ ఉండగా ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. అది చూసి అక్కడే ఉన్న జ్యోతి అయితే, ఏంటి జీవన ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయకూడదు, ముందు ఆ ఫోన్ పెట్టేసేయ్ అని చెప్పి అంటూ ఉంటుంది. అయినా సరే జీవన ఫోన్ పెట్టకుండా అది ఇది అంటూ తన ఫ్రెండ్తో అలా మాట్లాడుతూ ఉంటుంది. నేను ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు ఇంటి దగ్గర లేనే అని చెప్పి జీవన అయితే కార్ డ్రైవ్ చేస్తూ అలా ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. అది విని జ్యోతి అయితే, జీవన ముందు ఆ కాల్ పెట్టేస్తావా లేదా అని చెప్పి అంటూ ఉంటుంది. అయినా సరే ఉండమ్మా, కొద్దిసేపే ఫ్రెండ్ మాట్లాడుతుంది అని చెప్పి జీవన కాల్ మాట్లాడుతూ అలా డ్రైవ్ చేస్తూ ఉంటుంది. జీవన, ఇది అసలు చీకటిగా ఉంది, మంచి ఏరియా కాదు, ఫోన్ ఇలా ఇవ్వు అని చెప్పి జ్యోతి జీవన చేతిలో ఉన్న ఫోన్ అయితే లాక్కుంటుంది. అది చూసి జీవన అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక జీవన ఫోన్ లాక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. నువ్వు ముందు డ్రైవ్ చెయ్యు, ముందు అటువైపు దృష్టి పెట్టు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక తనైతే మాత్రం ఇలా ఫోన్ ఇవ్వమ్మా అని చెప్పి ఆ కార్ ఎలా డ్రైవ్ చేస్తుందో తెలియక అలా అటు ఇటు తిప్పేస్తూ ఉంటుంది. అది చూసి జ్యోతి అయితే కంగారు పడుతూ ఉంటుంది. ఇక జీవన అయితే అక్కడ రోడ్డుపై వచ్చిన ఒక వ్యక్తిని అనుకోకుండా ఆ కార్తో గుద్దించేస్తుంది. ఇక గుద్దేయడంతో ఆ వ్యక్తి అయితే కింద పడిపోతాడు. అది చూసి జీవన జ్యోతి వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అక్కడ ఉన్న వ్యక్తి అయితే స్పృహ కోల్పోయి అక్కడే పడిపోయి ఉంటాడు. అది చూసి జ్యోతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. నేను జీవనకి ముందు నుండి చెప్తూనే ఉన్నాను, అయినా సరే జీవన నా మాటలు అస్సలు వినలేదు. కార్ డ్రైవ్ చేస్తూ ఫోన్ మాట్లాడకూడదు అని చెప్పాను, అయినా సరే జీవన మాట్లాడింది, అందుకే ఇలా జరిగింది అని చెప్పి జ్యోతి కంగారు పడుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అతనికి ఏం జరిగిందో ఏంటో అని చెప్పి వాళ్ళిద్దరూ కార్ దిగి చూస్తారు. చూసేసరికి అతనైతే స్పృహ కోల్పోయి ఉంటాడు. అది చూసి జ్యోతి షాక్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.